హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష. కర్మ కర్మ గురించి ఇప్పటి వరకు అంటే పర్ఫెక్ట్ డెఫినేషన్ అనేది లేదనమాట. సో ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఉంటారు. సో కర్మ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక్కరోజు తెలుసుకునేది కాదు. సో కర్మ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. సో దీని గురించి క్లీన్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు సూర్యకిరణ శర్మ మల్లాది గారు మనతో పాటు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త. సో సార్‌తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీరామరక్ష. కర్మ. అసలు చాలా వింటున్నాం కర్మ గురించి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. అంటే కర్మ ఇప్పుడు ఒకప్పుడు మన ఏమన్నా తప్పు చేస్తే మన పెద్దవాళ్ళు చేస్తే పిల్లలకొచ్చేది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ చేస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్‌గా చూపిస్తుంది. సో అసలు మీ దృష్టిలో కర్మ అంటే ఏంటి? కర్మ అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి ఒక అంశం అది. హ్మ్. ప్రతి మనిషి పుట్టేటప్పుడు 3 విధములైనటువంటి కర్మలతోటి పుడతాడు. ఓహ్! ఆగామి, సూచిత, ప్రారబ్ధ 3 రకాలైన కర్మలున్నాయి. హ్మ్. రాబోయేది, నాతో వచ్చేది, నేను చేసుకున్నది. హుహు. 3 రకాలు. హ్మ్. కర్మ అనేటువంటి దానికి ఇంకొక చిన్న అర్థం ఏమిటి అంటే మనం చేసేటువంటి ధర్మం. పని కాదు, ధర్మం. హ్మ్. భోజనం చేయడం నీ ధర్మం. హ్మ్. పెద్దవాళ్ళని గౌరవించటం నీ ధర్మం. కరెక్ట్. పక్క వాళ్ళని ఆదరించటం నీ ధర్మం. పని వేరు, ధర్మం వేరు. ధర్మయుక్తమైనటువంటి పనికి పేరు కర్మ. హ్మ్. ఇందాక ఒక మాట అన్నావు మీరు. ఒక చేత్తో చేస్తే ఇంకో చేతికి కనబడుతోంది. హ్మ్. అంటే ఇన్స్టెంట్ రిజల్ట్. చాలా మంది ఇన్స్టెంట్ కర్మ అంటూ కర్మ. పోస్టులు పెడుతున్నారు. అవునవును. ప్రతి పనికి ఒక రిజల్ట్ ఉంటుంది. హ్మ్. మానవ జీవితంలో ఒక మనిషి ఒక జన్మని ఎత్తాడు అంటే హ్మ్. ఒక కర్మని తీర్చుకుందు కోసం పుట్టాడు. హ్మ్. తన పూర్వజన్మ కర్మను అనుసరించి ఈ జన్మలో అతనికి లభించేటువంటి ఫలితం కానీ, సౌఖ్యం కానీ, భవిష్యత్తు కానీ ఉంటుంది. అంటే మనం పూర్వజన్మలో చేసింది మనకి ఈ జన్మలో రిజల్ట్ రిజల్ట్ ఉంటుంది. అదే అంటే ఈ జన్మ చేసిన తప్పులకి మనకి ఈ జన్మలో కర్మ చూపించదు అంటారా? ఎగ్జాక్ట్లీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఒకే ముహూర్తం. హ్మ్. ఈరోజు 10వ తారీఖు. హ్మ్. 10th January 2026. హ్మ్. ఎగ్జాక్ట్లీ ఎట్ 10 AM. హ్మ్. ఓకే. Hmm. భారతదేశంలో 1,00,000 మంది పుడతారు కదా. Hmm. అవునా? Hmm. ఈ 1,00,000 మంది భవిష్యత్తు ఒకలాగే ఉంటుందా? ఉండదు. ఎందుకని? వాళ్ళందరూ ఒకేసారి పుట్టారుగా. అందరిది లగ్నం ఒకటేగా. అందరిది లగ్నంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఒకటేగా. అందరిది నవాంశ ఒకటేగా. కానీ అందరికీ కర్మలు ఎందుకు తేడాగా ఉన్నాయి? లాజిక్. లాజిక్. ఒకటే టైంలో పుట్టినంత మాత్రాన, ఒకే లగ్న బలము, ఒకే గురుబలము, ఒకే గ్రహ బలము కలిగినంత మాత్రాన అందరి భవిష్యత్తు ఒకలా ఎందుకు ఉండట్లేదు? హ్మ్. మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి ఒక వ్యక్తి పుట్టిన అదే లగ్నములో, అదే సమయములో కొన్ని లక్షల మంది పుట్టుంటారు. మరి అందరూ ఎందుకు కాలేదు? హ్మ్. దాని వెనకాల రహస్యం ఏంటి? ఆగామి, సూచిత, ప్రారబ్ధ. ఏ ప్రారబ్ధ కర్మనైతే మనిషి తన వెంట తెచ్చుకుని ఈ భూమి మీద తన జన్మను ఎత్తుతాడో హ్మ్. దానిని అనుభవించటం కోసమే మానవ జన్మను ఎత్తుతాడు. హ్మ్. అసలు కర్మ లేదనుకోండి, హ్మ్. ఇంకా కర్మఫలము అనుభవించడానికి మనిషి దగ్గర ఏదీ లేదనుకోండి, అతను మోక్షం పొందుతాడు. దానికి జన్మ ఉండదు. ఇంకా జన్మరాహిత్యము అంటారు. హ్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పూర్వజన్మలో చాలా తప్పులు చేశాం. సో దాని ఫలితంగానే ఇప్పుడు మనకి జన్మ ఉంటుంది. సో ఆ కర్మని మనం చేంజ్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందంటారా? వివేక చూడామణిలో శంకర భగవత్పాదుల వారు ఒక మాట అంటారు. జంతువునాం నరజన్మ దుర్లభం. హ్మ్. 4 కాళ్ళ మీద నడిచేటువంటి జీవి, 10 కాళ్ళ మీద నడిచేటువంటి జీవి, 2 కాళ్ళ మీద నడిచేటువంటి మనిషి, అందరికీ ఆకలి, నిద్ర, కోరిక, హ్మ్. కోపం అన్నీ ఒకటే. హ్మ్. అంతేనా? పావు కోపం వస్తే కాటేస్తుంది, సింహానికి కోపం వస్తే తినేస్తుంది, మనిషి కోపం వస్తే అరుస్తాడు, అన్నీ కామన్. హ్మ్. బట్ వాటికి నాకు తేడా ఏమిటి? హ్మ్. మేధస్సు, హ్మ్. అప్లికేషన్. వాడి దగ్గర మేధస్సు ఉంది కానీ అప్లికేషన్ లేదు. నా దగ్గర అప్లికేషన్ ఉంది. నా అప్లికేషన్ని నేను ఎంత సవ్యంగా వినియోగిస్తానో నా కర్మని నేను అంత సజావుగా ముందుకు తీసుకువెళ్తాను. హ్మ్. పూర్వజన్మలో చేసిన దానికి ఈ జన్మలో నేను ఏదోటి అనుభవిస్తున్నాను అనుకుందాం. హ్మ్. మరి ఈ జన్మలో చేసిన దానికి కూడా కొంత నేను పోగేసుకుంటున్నాను కదా. హ్మ్. అవునా? హ్మ్. ఎవరికో ఒకరికి మాంసాహారం ఇష్టం. హ్మ్. వాడు ఆదివారం రాగానే చక్కగా పొద్దుటే లేచి ఒక కోడినో మేకనో చంపేస్తాడు, చక్కగా తింటాడు. దాన్ని పట్టుకుంటున్నాడుగా. ఆ రుచి కోసం ప్రాకులాడినటువంటి వాడు దాన్ని తిన్న పాపాన్ని అంటకట్టుకుంటున్నాడుగా.
అంటుకుంటున్నాడా లేదా? ఉమ్, శాస్త్రం అదే చెప్తుంది. కర్త కారయిత చేవ ఉమ్, ప్రేరకోను మోదుకశ్చ సుకృతం దుష్కృతం చేయవ చత్వారి సమభాగిన. ఇప్పుడు వెంటనే ఈ జనరేషన్ జెన్జీ అనుకోండి, ఈ జనరేషన్లో నుంచి వచ్చే నెక్స్ట్ ప్రశ్న, నేను చంపలేదుగా, ఉమ్, కానీ చంపినవాడు నీకోసమేగా చంపాడు, నువ్వు కొంటావు అనే నమ్మకంతోనేగా చంపాడు. ఉమ్, కర్త కారయిత, నువ్వు కారణం, వాడు కర్త. ఉమ్, కర్త కారయిత చేవ. ఇప్పుడు ఇంట్లో ఒక ఆవిడ, ఉమ్, ఒక ఇల్లాలు, ఉమ్, మా ఆయనకి ఈరోజు చికెన్ అంటే ఇష్టం ఉంది. ఉమ్, ఓకే, చక్కగా ఒక చికెన్ కోసేసింది, ఉమ్, లేదా కోసేసిన దాన్ని కొంది ఉమ్, శుభ్రంగా అందరూ తిన్నారు. ఉమ్, ఇప్పుడు ఆ భర్త పొగిడాడు, అద్భుతంగా చేసామన్నాడు. ఈవిడికి ఉత్సాహం వచ్చింది, రెండో వారం 2 కోసేసింది ఆవిడ. ఉమ్, అనుమోదకుడు అంటే ఎవరు? దాన్ని ప్రోత్సహించిన వాడు, ఉమ్, ఇది చెయ్యమని ప్రేరేపించిన వాడు, చేసినవాడు, చెయ్యడానికి కారణమైన వాడు. అందరూ, అది మంచి పనైనా చెడ్డ పనైనా అందరికీ ఒకటే భాగము అంటుంది శాస్త్రం. ఉమ్. అంటే ఈవెన్ తప్పులో అయినా సరే తప్పుని సమభాగ్యంగా అందరూ పంచుకుంటారు. అందులో అండ్ మంచి పని అయినా సరే నలుగురికి మంచి పని. అరే నువ్వు ఒక పూజకి వెళ్ళరా అని ఎవరో వెనకాల చెప్తారు, వాళ్ళ మాటని పట్టుకుని మీరు గుడికి వెళ్తారు. అక్కడ సముపార్జించిన పుణ్యం మీరెంత సంపాదిస్తారు, పంపించిన వ్యక్తి కూడా అంతే సంపాదిస్తారు. ఓకే, మీరు చెప్పింది బానే ఉంది. అంటే మనం మంచి పని చేస్తే మనం డైరెక్ట్ గా కారణం కాకపోయినా మనకు సంబంధించిన వాళ్ళ కారణమైనా సరే దానికి మనకు కూడా సమానమైనటువంటి ఉంటుంది. భాగం వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది, ఇప్పుడు నేనున్నాను, నేను అన్ని మంచి పనులే చేస్తున్నాను, అంటే మా నాన్న మంచి పని చేయకపోయినా నేను అందరికీ హెల్ప్ చేయడం కావచ్చు, నాకున్న దాంట్లో అందరికీ పంచి నేను హ్యాపీగా ఉంటున్నా. బట్ నాకు మాత్రం అన్ని కష్టాలే అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వారెందుకు కర్మ ఫలించట్లేదు? ఇందాక మనం ఒక ప్రశ్నకి సమాధానం పూర్తి చేస్తే దీనికి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ జన్మలో నేను చేసుకునేటువంటి పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మదోషాన్ని ఈ జన్మలో నేను దాన్ని నివృత్తి చేసుకోగలమా? ఇందాక ప్రశ్న. అవును, కరెక్ట్. ఆ నివృత్తి చేసుకునేటువంటి ఆ మార్గాలే ధర్మ మార్గాలు. ఒక పని నేను చేస్తున్నప్పుడు ఇక్కడ కొంచెం స్పర్ధ కలుగుతుంది మన ఆలోచనల్లో. నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని చేయడం వల్ల నాకు పాపమా పుణ్యమా ఓటమా గెలుపా నాకు తెలియదు. అలా అని నాకు అనుకూలంగా ఉంటానే నేను ఆ పని చేస్తాను అని కూడా అనలేము. నా ధర్మము నా కర్మ నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫలితం ఏదైనా భగవంతుడికి వదిలేయాలి. ఈ నేపథ్యంలో జరిగేటువంటి ఆ కర్మయందు లభించేటువంటి పాపము లేకపోతే పుణ్యము అది ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది, సందేహమే లేదు. తెలియక, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నాకు తెలియకుండా నేను స్టవ్ మీద చేపెట్టానండి, అది వేడిగా ఉంది, నాకు కాలలేదు, నాకు తెలియకుండా పెట్టాను కాబట్టి కాలలేదు అని అంటావా? తెలిసినా తెలియకపోయినా అక్కడ చేపెడితే కాలుతుంది. అవగాహన ఉన్నా లేకపోయినా ఒక చెడ్డ పనిలో మనకి భాగస్వామ్యం దొరికితే ఆ పాపం అంటే తీరుతుంది. మరి దీన్ని ఎలా నిష్కృతి చేసుకోవాలి? దానికి గాను మనం చేసేటువంటి ధర్మ కార్యక్రమాలు, మనం చేయవలసినటువంటి పరోపకారము, మనం చేసేటువంటి భూతదయ. ఇప్పుడు భూతదయ అన్నాను అనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే కుక్కల్ని, అంటే అన్ని జంతువుల యందు మనకి అనురాగం ఉండాలి, ప్రేమ చూపించాలి, వాత్సల్యం చూపించాలి, దేన్ని తృణీకరించకూడదంటే రేపు ఇంట్లో 10 కుక్కలు తయారవుతాయి. భూతదయ అంటే ప్రతిదాన్ని హక్కును చేర్చేసుకోవడం కాదు. ఇప్పుడు బయట ఒకడు అన్నం ఆకలితో అన్నారుతున్నాడు, ఒక అతను ఆకలేస్తుంది, మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారా? పెట్టుకోం. అతనికి ఆ సమయానికి అన్నాన్ని అందించి అతని ఆకలి తీరుస్తాం, అంతే భూతదయ. వాటిని ఇంట్లో పెంచేసుకోమని కాదు. అంటే అర్థం ఏమిటంటే మన లిమిటేషన్స్ని మనం ఎరిగి మన పరిధిలో మనం చేసేటువంటి మంచి పని ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే తెలియకుండా చేసినటువంటి చెడ్డ పనులు ఈ అధికంగా చేసిన మంచి పనుల యొక్క ఆ దుష్కర్మని, అధికంగా చేసినటువంటి మంచి పనుల యొక్క సత్కర్మతోటి దాన్ని నల్లిఫై చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణ, ఒకసారి అంటాం మనం, రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఓకే, ఎదురుగుండా ఒక వ్యాన్ వస్తుంది, మిమ్మల్ని గుద్దేపోయింది, లాస్ట్ మినిట్లో తప్పించాడు. ఆ ఒక్క క్షణం మీ ప్రాణం పోయిందా లేదా? అవునా? అంటే టీ కప్పులో తుఫాను లాగా ఒక భయం ఆ కర్మను తొలగించేసింది. ఒక్కోసారి నిద్రలో మీరు ఉలిక్కి పడతారు, ఒక పడిపోయినట్టు అనిపిస్తుంది. అవన్నీ ఏమిటి? మీరు ఎప్పుడైతే సత్కర్మలు అధికంగా చేస్తారో మీ దుష్కర్మ ఫలితము స్వప్న రూపంలో తొలగుతుంది అని గురి చరిత్ర. అంటే మంచి సంకేతమేనా? మంచి సంకేతం. ఇప్పుడు అందుకనే అన్ని కళలు చెడ్డవి కావు. స్వప్న శాస్త్రం ఏం చెప్తోంది? అన్ని కళలు చెడ్డవి కావు.
ఒక ఉలిక్కి పడ్డాను నేను, ఒక భయం వేసింది. అంటే ఒక పెద్ద ప్రమాదాన్ని మీరు చేసేటువంటి మంచి పని ఈ స్వప్న రూపంలో దుష్కర్మని తొలగించింది. ఇది శాస్త్రం. ఇది గురు చరిత్ర చెప్తుంది, నేను చెప్తున్న మాట కాదు. అంటే ఎప్పుడైతే మీరు సత్కర్మలు అధికంగా చేసి సత్పురుషులను ఆశ్రయిస్తారో మీరు చేసేటువంటి దుష్కర్మ యొక్క ఫలితం స్వప్న రూపంలో తొలగి మంచి కర్మలు మీరు ఆచరిస్తారు. ఇప్పుడు ఈ పని ఇలా చేసి చెడ్డ పని చేశాను, ఆ మంచి పని చేశాను, ఇది బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకోసారి ఇంకో చెడ్డ పని చేసిన తర్వాత ఇంకో మంచి పని చేస్తాను అనుకుందుకు లేదు. మానవ జీవితంలో పశ్చాత్తాపాన్ని మించినటువంటి ప్రాయశ్చిత్తము లేదు అని అంటాం. మనల్ని కాపీ కొట్టి చాలా బాక్సులు పెట్టారు బయట వాళ్ళు, వేరే మతం వాళ్ళందరూ. అది సనాతన ధర్మములో ఉన్నటువంటి అద్భుతమైన శాస్త్రము ప్రాయశ్చిత్తము. అంటే ఒక్కసారి నీ తప్పును నువ్వు తెలుసుకున్న తరువాత మళ్ళీ ఆ మార్గంలోకి వెళ్లకుండా, ఆ తప్పులు మళ్ళీ పునః చెయ్యకుండా మనం సన్మార్గంలో వెళ్ళడానికి మనల్ని మనం ఉద్యుక్తుల్ని చేసుకుని మనల్ని మనం మార్చుకుని ముందుకు వెళ్ళడం అనేది మనలో కలిగే మార్పు. అది ఒక ధర్మానికి పునాది కావాలి. ఓ ఈ చెత్త పని చేశాను, ఈ మంచి పని చేశాను, ఇది బ్యారేజ్ అయిపోయింది, అకౌంట్ బ్యాలెన్స్ అని ఇంకో చెడ్డ పని చేయడానికి వెళ్ళకూడదు. మనం నేర్చుకోవాలి. రెండోది, అన్ని కర్మలకు ఫలితం ఒకలాగే ఉంటుందని చెప్పలేము. ఏమో ఇంతకు ముందు చేసినటువంటి దుష్కర్మ ఫలితం చిన్నదై ఉండొచ్చు, ఈసారి నువ్వు తెలియకుండా చేసేదాని ఫలితం పెద్దదైతే అసలు ఎందుకు ఆ మార్గంలో వెళ్ళడం? అందుకని నిమిత్త మాత్రంగా ఉండడానికి, అధికంగా ధర్మ కార్యక్రమాలు చేయడానికి మనల్ని మనం ప్రేరేపించుకుంటూ ఉండాలి, మోటివేట్ చేసుకుంటూ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్. అండ్ ఇంకొకటి, ఎవరైనా మనల్ని బాధ పెడుతూ ఉంటారు, అంటే మనకి వాళ్ళు తెలుసో తెలియకుండా మనకి హాని కలిగిస్తూ ఉంటారు. సో తిరిగి వాళ్ళ గురించి బ్యాడ్ గా అనుకోవడం కూడా మనం తప్పేనంటారా? ఇది కర్మ విపాకం అనే గ్రంథం చదివితే ఒక వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు, నాకు ఎంత ఉపయోగపడుతున్నాడు వాడు? ఆలోచించండి, ఎంత ఉపయోగపడుతున్నాడు వాడు. ఇప్పుడు నా కర్మ ప్రకారము నాకు ఒక అవమానం జరగాలని రాసుంది, లేకపోతే నాకు ఒక చిన్న ఇబ్బంది కలగాలి అని ఉంది. దానికి ఈ వ్యక్తి సహాయపడుతున్నాడుగా, నన్ను అవమానించి ఆ కర్మదోషం తొలగిస్తున్నాడుగా. అది కర్మదోషం. ఇప్పుడు ఇక్కడ రెండు జరుగుతున్నాయి. అక్కడ నన్ను అవమానించి అతను పొందుతున్నటువంటి ఆనందానికి అతను కర్మదోషాన్ని మూటగట్టుకుంటున్నాడు. నాకు అవమానం కలగడం వలన నా కర్మదోషం తొలగిపోతుంది. ఇది భగవంతుడిచ్చిన అవకాశం. థింక్ పాజిటివ్. ఇందులో కూడా ఇలా ఆలోచించాలా? అంటే ఇఫ్ సపోజ్ యూ రియాక్ట్, నువ్వు రియాక్ట్ అయ్యింది అనుకోండి, అక్కడ మీరు కర్మని నమ్మేటువంటి సిద్ధాంతం లేదుగా. మీరు రియాక్ట్ అవుతున్నారు అంటే కర్మని నమ్మట్లా మీరు. అక్కడ మౌనంగా ఉండమని కూడా కాదు, అక్కడ ప్రతిఘటించటం వేరు, ఎదుటి వారిని నిందించటం వేరు. సపోజ్ ఇందాక డిస్కషన్ జరిగింది, ఒక డిస్కషన్ జరిగింది, అమ్మ నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, అది అక్కడ ఉన్న స్థితిని ఖండించి ఇలా ఉంటే బాగుంటుందని చెప్పడం. అలా ఉన్నావేంటమ్మా, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా అని అడిగితే అది నిందించటం. ఎంత తేడా ఉంది రెండింటికి? ఎప్పుడైతే ప్రతిఘటించి ఖండిస్తామో వారిలో మార్పుకి అవకాశం కలుగుతుంది. నిందిస్తే అహంభావం పెరుగుతుంది. ఇద్దరూ తప్పు చేస్తున్నారు. దూషించటం ఇద్దరికీ తప్పే కదా. అదే ప్రతిఘటించి మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, మనం చెప్పాలనుకున్నది చెప్పి తప్పు కాదు నేను అని చెప్పి మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, అతను కర్మదోషాన్ని మూటగట్టుకుంటున్నాడు, నా కర్మదోషాన్ని తొలగిస్తున్నాడు. ఇంత శాస్త్రం ఉంది. అందుకనే సనాతన ధర్మములో మీకు ఎక్కడ హింస ఉండదు. సనాతన ధర్మంలో హింస ఉండదు. శంకర భగవత్పాదులు అంతటి వారు ఎంతమందిని ఖండించారు? ఎవరినైనా నిందించారా? నువ్వు తప్పు అని చెప్పడం అంటే ఆ తప్పులో నువ్వు తప్పు అని చెప్పడం కాదు ముఖ్యం మనకి, అది తప్పని చెప్తూనే ఏది కరెక్టో కూడా చెప్పాలి. తప్పని చెప్పడానికి 1000 మంది ఉంటారు, ఏది సరి అయినదో చెప్పేందుకు ఒకడు కావాలి. అది మనం చేయాల్సి, అది కూడా ఎలా చెప్పాలో కూడా తెలిసి ఉండాలి. అందుకనే వేదం ఏమంటుంది? మధు వధిష్యామి మధు జనిష్యామి. మనం ఏం చెప్పినా చక్కటి తీయని మాటలతో చెప్పచ్చు. సో ఫైనల్ గా ఒక మనిషి కర్మని అర్థం చేసుకొని సో తను సుఖంగా జీవించాలి అంటే ఎలా? నీకు నియమింపబడినటువంటి ధర్మాన్ని ఆచరించు. వచ్చేటువంటి ఫలితము నీ చేతుల్లో లేదు. ఇప్పుడు నువ్వు అన్నట్టు, నువ్వు అనుకున్నట్టు, లేకపోతే నువ్వు భావిస్తున్నట్టు నేనేం చేసినా కలిసి, వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి కలిసి వస్తుంది, నేనేం చేసినా కలిసి రావడం లేదు అనుకునేటువంటి అపోహ, అది నీ ఆలోచన మాత్రమే. నవ్వుతున్న ప్రతి నవ్వు ఆనందంలోంచి పుట్టింది కాదు.
కరెక్ట్. ట్రూ. ప్రతి కన్నీరు బాధతోనే రావక్కర్లేదు. మనసు ఆనందంగా ఉన్నప్పుడు కూడా కన్నీరు వస్తుంది. చూస్తూ నిర్ణయం తీసుకోవద్దు. నీ ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ఫలితాన్ని అనుభవించు. పక్కవాడి ఆనందంతో నీకు పని ఏంటి? ద రీజన్ ఫర్ సారో, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సారో ఈస్ ద ఎక్స్పెక్టేషన్. నేను గుడికి వెళ్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను గుడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను? నేను గుడికి వెళితే నాకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక భావనతో వెళుతున్నాను. మనశ్శాంతిగా ఉంటాం. గుడిలో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నేను ఆనందంగా ఉంటానా అనే ఆలోచనలో మనకు కూడా వస్తుంది. అప్పుడు ఇంక గుడికి వెళ్ళడం దేనికి? అండ్ మనం కోరుకున్నవి దేవుడు ఇస్తాడా? నమ్మకం, అపనమ్మకం. అక్కడ నీకు రానిదల్లా నీకు మంచి కాకపోవడం వల్లనే కాదు, ఆ క్షణానికి అది రాకపోవడం వల్ల నీ మంచి ఏమిటో నీకు తెలియదు. లలితా సహస్రనామం చదివితే ఒక అద్భుతమైనటువంటి ఒక నామం ఉంటుంది, సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి అని. ఇది 2 అర్థాలు కలిగి ఉంటుంది. ఒకటి లౌకికంగా ఒక అర్థము, పారమార్థికంగా ఒక అర్థము. తిథినిత్య అనేటువంటి ఒక మహత్తర ఉపాసనా ప్రక్రియకి సంబంధించినటువంటి అర్థం అది నిజానికి. లౌకికంగా తీసుకున్నాం అనుకోండి, మానవ మేధ కొంతవరకు ఊహించగలదు. ఆ పరిధి దాటిన తర్వాత నేను చేస్తున్న పని నాకు మంచి ఫలితాన్ని ఇస్తుందా చెడ్డ ఫలితాన్ని ఇస్తుందా ఎవ్వరూ చెప్పలేరు. రైట్? అలా ఉన్నప్పుడు కూడా ఆ మార్గంలో కూడా నిన్ను కాపాడేటువంటిది ఒక దైవం ఉంటుంది అని నమ్మి మనం గుడికి వెళ్ళాం అనుకోండి, ఓకే ఈ రోజు నేను అనుకున్న రాలేదా, ఏం పర్వాలేదు, నష్టం, ఇది కరెక్ట్ టైం కాదు, కరెక్ట్ టైం ఇస్ నాట్ ద టైం ఫర్ మీ. అంత మెచ్యూరిటీ ఎప్పుడైతే మనకు వచ్చిందో అసలు మనిషిలో ముందు బాధ ఉంటుందా? ఆధ్యాత్మికత మనిషికి నేర్పించే మొట్టమొదటి లక్షణం ఏమిటి? సహనం, పేషెన్స్. లేకపోతే ఏమవుతుంది, ఈరోజు అమ్మవారి గుడికి వెళ్ళాను, నేను అనుకున్న కోరిక తీరలేదు, అందుకని రేపటి నుంచి వినాయకుడి గుడికి వెళ్తాను నేను. వాడి గుళ్ళు మార్చడమే సరిపోతుంది. వాడికి లాస్ట్ కి నేను అనుకుని జరిగితే అసలు దేవుడే లేడు అనే స్థాయి కూడా మనిషి దిగజారిపోతాడు. ఇక్కడ దేవుడు అంటే గుళ్ళో చూసే విగ్రహమా లేకపోతే నాలో ఉన్నటువంటి చైతన్యమా? ఈ ఒక్క స్పృహ మనిషికి కలిగిందనుకోండి, దేవుణ్ణి గుళ్ళల్లో వెతకడం ఆపేసి ముందు నాలో వెతకడం ప్రారంభిస్తాను. అలా అని గుడికి ఎందుకు వెళ్ళాలి అంటే, నన్ను నేను శుద్ధి చేసుకోవాలి. నా కర్మల నుంచి నాకు పట్టినటువంటి చాలా చిన్న విషయం చెప్తాను ఇక్కడ. అంటే మనుషులలో ఈ భావన ఎంత ఇంపార్టెంట్ అనేది. రామాయణం చదివితే రామాయణం పూర్తి చేసిన తర్వాత అందరికీ రాముడి మీద చెడ్డ అభిప్రాయం వస్తుంది. అమ్మవారిని అగ్ని ప్రవేశం చేయించారు, అంతే కదా? ఎందుకు వస్తుంది అభిప్రాయం? ఎందుకంటే ఎవరికి నచ్చిన పుస్తకాలు వాళ్ళు చదవడం మూలాన, ఎవరికి నచ్చిన అర్థం వాళ్ళు తీసుకోవడం మూలాన. అసలు రాముల వారు అమ్మవారిని అగ్ని ప్రవేశం ఎందుకు చేశారు? ఒక లాజిక్ పట్టుకుంటే, ఒక మహనీయుడు ఒక పని చేశాడంటే అందులో పరమార్థం ఉంటుంది. నేను చేసే పనికి ఒక మహనీయుడు చేసే పనికి తేడా ఉంటుంది. నేను మామూలు మనిషిని, మహానుభావులు చేసే పనికి తేడా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు మీరు ఒక పూల తోటలోకి వెళ్ళారు, అద్భుతమైన సువాసన, ఓకే, మీరు ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళక్కర్లా ఆ సువాసన కోసం. ఒక దగ్గర నుంచి ఉంటే ఆ సువాసన మీ దగ్గరికి వచ్చేస్తుంది. అటు నుంచి ఎవరో వెళుతున్నారు పక్క నుంచి, ఆహా అద్భుతమైన సువాసనలో నుంచుని ఉన్నాడు అని ఆయనంతటా ఆయనే మన దగ్గరికి వస్తాడు. రైట్? మీరు స్నానం చేసినా చెయ్యకపోయినా, శుచిగా ఉన్నా లేకపోయినా అవేం చూడరు వాళ్ళు, అంతేనా? మీరు చక్కగా స్నానం చేశారు, సెంటు కొట్టుకున్నారు, బురద పక్కన నుంచున్నారు, అటు పక్కన వెళ్ళేవాడు మిమ్మల్ని చూడడానికి కూడా దగ్గరికి రాడు. ఏ తప్పే ఉంది, మీరు స్నానం చేశారుగా, రావడానికి ఇబ్బంది ఏంటి? ఉన్న ప్రదేశం అంటే సాంగత్యము. ఆ సాంగత్యాన్ని అనుసరించి మీకు కొంత కర్మదోషం అంటుతుంది. భావన చాలా ముఖ్యం. ఆ సాంగత్య దోషం వలన కలిగినటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవాలి అంటే గుడి మాత్రమే శరణ్యము. కాబట్టి మీరు ఆలయానికి వెళ్ళడం అనేటువంటిది అక్కడ మిమ్మల్ని మీరు చైతన్యపరుచుకుని భగవతత్వాన్ని మీలో నింపుకుని, భగవంతుడు అంటే మళ్ళీ అదేదో హిందూయిజం అని చూడొద్దు, ప్రకృతిలో ఉన్న చైతన్యాన్ని మీలో నింపుతున్నది, అక్కడ ఉన్న స్వరూపము మీకు ఆ శక్తిని అందిస్తోంది. ఇది ఒకటి.
అలాంటి భావనతో మీరు ఎప్పుడైతే గుడికి వెళ్తారో ఆటోమేటిక్గా మీలో ఉండేటువంటి చైతన్యం జాగృతం అవుతుంది. నేను ఒక కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మ యొక్క ఫలితము నన్ను ఎప్పుడు పాజిటివ్గానే కాపాడుతుంది అనేటువంటి ఆ మానసిక ధైర్యం ఉంది చూసారా, అది మనిషిని ఎప్పుడూ సన్మార్గంలో నడిపిస్తుంది. మంచి కర్మ చేస్తూ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఫలితం అదే వస్తుందంట. ఏ కర్మకైనా సరే వెన్ యూ దీనికి మనకి పురాణంలో ఒక చిన్న కథ ఒకటి ఉంటుంది. ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఈ బ్రాహ్మడు మడిగానే భోజనం చేయాలి, నియమం అది. ఏమండి, మడిగా భోజనం చేయకపోతే ఏమవుతుంది? పాపం చుట్టుకుంటుంది అనుకుందాం. ఒక అడవిలో ఒక ముని అడవిలో వెళుతున్నాడు, బాగా అలసిపోయాడు, ఇంక ఏమి తినకపోతే చచ్చిపోతాడు. అలా దారిలో వెళుతుంటే కొంతమంది దొంగలు గుర్రాలకి గుగ్గిళ్ళు పెడుతున్నారు. నక్కసిని పెట్టండి అయ్యా అన్నాడు. తిన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, బ్రాహ్మడివి, మేము దొంగలం, ఈ గుగ్గిళ్ళు నువ్వు తింటావు ఏంటని, నాకు శరీరం నిలబడడం లేదు, దయచేసి కాసిన గుగ్గిళ్ళు పెట్టండి అన్నాడు. తిన్నాడు. తిన్న తర్వాత అరగడానికి మంచినీళ్ళు తాగాలిగా, మంచినీళ్ళు ఇచ్చాడు. నేను ముట్టుకోకూడదు అన్నాడు. అదేమిటయ్యా, నా గుగ్గిళ్ళు పనిచేసే కానీ మంచినీళ్ళు పనిచేయవా అని అడిగాడు. శరీరం కలుధర్మ సాధనం. ఈ శరీరం ఎందుకు ఇచ్చింది భగవంతుడు, ఎందుకు ఇచ్చాట అంటే ధర్మము చేయడం కోసం ఇచ్చాడు. ఇందాక నేను ఆ గుగ్గిళ్ళు తినకపోతే నా ప్రాణం పోయి ఉండేది. అక్కడ ఆ గుగ్గిళ్ళు తినడం నా ధర్మం, అక్కడ పాపము నేను ఆలోచించలేదు. ఎందుకని, దీని తర్వాత నేను ధర్మ సాధన చెయ్యాలంటే ముందు నా శరీరంలో ప్రాణం నిలబడాలి, అందుకని గుగ్గిళ్ళు తిన్నాను. ఇప్పుడు నాకు ఓపిక వచ్చింది కదా, ఓపిక ఉన్న తర్వాత ఇంకా అధర్మం చేయకూడదు. అంటే సమయాలను బట్టి ఆయా ప్రాంతాలని మన శక్తిని అనుసరించి మనం చేసే కర్మకి ఒక్కొక్కసారి దోషం అంటదు. ఇది తర్వాత ధర్మానికి పునాది అవుతోంది మనకి. కాబట్టి ఆ ప్రదేశాన్ని, ఆ సంస్కారాన్ని, ఆ కారణాన్ని కూడా ఆచితూచి మన మనస్సు ఎప్పుడైతే నిర్మలంగా ఒక పని చేస్తుందో ఆ సత్ఫలితం యొక్క సత్కార్యము, ఆ సత్క్రియ యొక్క సత్ఫలితము మనల్ని ఎప్పుడూ కూడా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటుంది. ఇది కర్మ యొక్క సిద్ధాంతం. ఇంత నిశితంగా ఉంటుంది. అంటే ఆలోచన కూడా కర్మకి సాధనం అవుతుంది. అసలు తెలుసుకుంటుంటే చాలా డెప్త్ గా ఉంది. కర్మ గురించి తెలుసుకోవడం చాలా కష్టం కదా. చాలా కష్టము ఒకటి. ఇంకొకటి మనకి శాస్త్రం ఒక మాట చెప్తుంది, బాహ్య వ్యభిచారము కంటే మానసిక వ్యభిచారము అత్యంత పాపకరము అని. ఒకళ్ళొక దోషం చేస్తున్నారు, ఆ దోషం కనబడ్డానికి ఒక దోషం అది. కానీ ఒకడు భావనలో దోషం చేస్తున్నాడు, పైకి నవ్వుతూ కనబడుతున్నాడు, మంచిగా కనబడుతున్నాడు, వాడికంటే వీడి పాపం ఎక్కువ. ఆలోచనకి అంత ప్రాధాన్యం ఇవ్వబడింది. ఎందుకని, ఆలోచన మాత్రమే మనిషిని ముందుకు నడిపిస్తుంది. అందుకనే పెద్దవాళ్ళు ఒక అద్భుతమైన మాట చెప్తారు, మనిషి వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి కన్ను వెళ్ళకూడదు, మళ్ళీ కన్ను వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. ఎంత నిశితంగా చెప్పారో చూడండి. మనిషి వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళింది అనుకో అక్కడ కన్ను వెళ్ళకూడదు, కన్ను వెళ్ళిన చోటికి మళ్ళీ మనిషి వెళ్ళకూడదు. ఏమవుతుంది, మళ్ళీ రొటేషన్ అయిపోతుంది. అది ప్రతిదీ ఆకర్షణీయం అయిపోతుంది, ప్రతిదీ కావాలనిపించేస్తూ ఉంటుంది. ఆ స్థితికి మనిషి వెళ్ళగాలి. ఇప్పుడు ఆలోచనలో పాపాన్ని చుట్టుకుంటున్నాడు వాడు. కాబట్టి అలాంటి అనాలోచితమైనటువంటి కర్మలు చెయ్యకుండా దుర్లభమైనటువంటి మానవ జన్మ, పక్క వాళ్ళతో నవ్వుతూ మాట్లాడితే మనకు నష్టమయ్యేది ఏముంది? ఇంకా మంచి జరుగుతుంది కదా. ఎదుటి వాళ్ళని ఎప్పుడు అవమానించాలని భావించటం దేనికి? ఎదుటివాడికి ఎప్పుడు ఏమీ తెలియదు అనుకోవడం దేనికి? ఎదుటివాడిని, అందుకే వివేకానందుడు ఒక మాట అంటాడు, ఎదుటి వ్యక్తి నీకన్నా గొప్పవాడైతే నువ్వు జ్ఞానం నేర్చుకో, ఎదుటివాడు నీతో సరిసమానము అనుకుంటే నీకు తెలిసింది అతనికి చెప్పు, అతనికి తెలిసింది నువ్వు నేర్చుకో. ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. నోబడి కెన్ బి అండర్ ఎస్టిమేటెడ్. అర్థమైందా? అంటే ఒక వ్యక్తిని గౌరవించటం ఎంత గొప్ప మాట నిజంగా. అంటే మనకు తెలియని తెలుసుకుంటాం, మనకు తెలిసింది ఇంకొకరికి నేర్పుతాం. ప్రపంచంలో ఏ వ్యక్తి నాకు అన్నీ తెలుసు అనుకునేటువంటి వాడు పుట్టాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు నేర్చుకోదగినటువంటి పరిస్థితిని భగవంతుడు ఎప్పుడూ కల్పిస్తాడు. కానీ గౌరవించటం మటుకు అందరినీ గౌరవించాలి. నేను మొన్న ఏదో ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా ఒక మాట చెప్పాను,
అందరూ డాక్టర్లు అయితే ఇంజనీర్లు ఎవరు ఉంటాడు? ఇప్పుడు ఒక డాక్టర్కి ఇల్లు కట్టుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఇంజనీర్ దగ్గరికి వెళ్తాడు. ఒక ఇంజనీర్కి రోగం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళిద్దరికి చెప్పులు దిగాయి, ఎవరి దగ్గరికి వెళ్తాడు? చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్తారు. సో నో బడీ కెన్ బి అండర్ ఎస్టిమేటెడ్ ఆర్ అండర్ వాల్యూడ్. ఎవరి జ్ఞాన పరిధి వాళ్ళది. నాకే అన్నీ తెలుసు అనుకోవడం, నాకు తెలియందా అని అనుకోవడం చాలా పొరపాటు. అలాంటి భావనలో నుంచి ఎదుటి వాళ్ళతోటి మాట్లాడే తీరులో మనిషికి మార్పు వచ్చేస్తుంది. చులకనగా మాట్లాడతాం, తక్కువగా ఇవన్నీ కర్మదోషానికి హేతువులు. ఎవడో దొంగతనమో ఇంకోటో చేసి అవే కర్మదోషాలా? కాదు, మాట కూడా కర్మకి కారణం అవుతుంది. అందుకని మంచిగా మాట్లాడాలి, మంచిగా స్వాగతించుకోవాలి. ముందు మనస్సుని, ఇప్పుడు నేను మీకు ఒక నమస్కారం చేయాలి, నేను మీకు ఒక నమస్కారం చెయ్యాలి అంటే ముందు నా మనస్సులో మీరు నాకన్నా గొప్పవారు అని నేను నిర్ణయం అయితేనే మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాను. లేకపోతే హాయ్ అంటా. అంతేనా? ఈ హాయ్ అనేది నాలో అహంకారాన్ని చంపట్లా, కానీ సవినయపూర్వకంగా నేను ఎప్పుడైతే నమస్కారం చేస్తున్నానో నాలో అహంకారాన్ని చంపుకుని నమస్కారం చేస్తున్నాను. అప్పుడు నాలో భావ మాలిన్యము లేదు, అది కర్మదోషము అంటకుండా కాపాడుతుంది. భావ మాలిన్యము లేకుండా, కర్మ మాలిన్యం కాకుండా, కర్మ భ్రష్టత్వం కాకుండా ఇన్ని జాగ్రత్తలు పడితే మనిషి కర్మదోషం అంటకుండా బతుకుతాడు. ఈ కాలంలో అవి సాధ్యం కావు. అప్పుడు ఏం చేయాలి? సత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళాలి, మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే ఆలయాల్ని సందర్శించాలి, పురాణాల్ని వినాలి. ఎందుకని? శ్రవణము వింటూ ఉంటే. ఇక్కడ ఈ కర్మకి సంబంధించినటువంటి ఒక చిన్నది, మీ టైం పెద్దదైనా చెప్పాలి. మన చిన్నతనంలో, అంటే మీ వయసు కంటే మా చిన్నతనంలో, మన పూర్వీకుల చిన్నతనంలో మనకి దృశ్య మాధ్యమాలు లేవు, అంటే విజువల్ మీడియాస్ లేవు. అనా వినేవాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు మంచి మాట చెప్తూ ఉండేవారు. హరికథలని, బుర్ర కథలని, లేకపోతే ఒక ఇంట్లో పెద్దవాళ్ళు పడుకోబెట్టుతూ ఒక మంచి కథలు చెప్పడం అని వాళ్ళల్లో ఒక రకమైన చైతన్యం నిండుతూ ఉండేది. ఓహో మంచి, ఇది చెడు, ఇది మంచి. ఎప్పుడైతే దృశ్య మాధ్యమాలు వచ్చాయో, విజువల్ మీడియా వచ్చిందో, ద మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్ ఆన్ ద ఎర్త్ విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ విజువల్ మీడియా. ఇప్పుడు పాతకాలం సినిమాలు చూడండి, ఒక వ్యక్తిని హత్య చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఇలా చేతి పైకెత్తిన తర్వాత వెంటనే సీన్ కట్ అయ్యేది, వాడి ఫోటోకి ఒక దండ పడేది. ఎక్కడైనా ఆ అగ్రెసివ్నెస్ ఆ ప్రేక్షకుడి దగ్గరికి వెళుతోందా? వెళ్ళట్లేదు. ఏమవుతుంది? అక్కడ ఆ వ్యక్తి క్రోధంతో ఉన్న వ్యక్తి నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఆ విజువల్ మీడియా అతన్ని ఏం చేస్తోంది? సానుభూతికి దారితీస్తుంది. ఎంత జాగ్రత్తగా గమనించండి. కానీ ఇప్పుడు మన హీరోలు ఒకరినే పొడిచి ఆ రక్తపు చుప్పలు వాడి మీద పడి, అది కూడా ఒక్కొక్క బొట్టు పడి, ఇప్పుడు చూసేటువంటి వాడి మనస్సులో ఎంత క్రూరత్వం నిండుకుంటుంది, ఈ పిల్లల్లో ఎంత మానసికమైనటువంటి దౌర్బల్యం పెరుగుతుంది. ఇవన్నీ కర్మదోషానికి హేతువులు అవుతాయి, ఇవన్నీ కర్మ భ్రష్టత్వానికి హేతువులు అవుతాయి. కర్మ అంటే ఇంత జాగ్రత్తగా ఆలోచించాలి, ఇంత జాగ్రత్తగా మనం దానిని అనుసరించాలి, ఇంత జాగ్రత్తగా మనం మన తర్వాత తరాలకు అందించాలి. ఇట్స్ నాట్ అదేదో ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్స్ ఎ ప్రాక్టీస్. అంటే ఒక రోజు విని ఇలా ఒక వీడియో చూస్తే అర్థమయ్యేది కాదు నాకు. ఎందుకు సనాతన ధర్మాన్ని జీవన శైలి ఒక నాగరికత అంటారు అంటే ఎందుకు? చాలా చక్కగా చెప్పారు. It is there in the every practice of your every action. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామరక్ష. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.